ఇది స్టవ్ మీద పెనం మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో ఇలా వేడిగానే ఉండాలి, ఎందుకంటే చాలా హీట్ కావాలి. అప్పటిలోపు ఈ పని చేసుకోవాలి మనం. ఇలా ఇలా చేసిన తర్వాత దాన్ని రౌండ్గా అలా కట్ చేసుకోవాలి. అంటే అందంగా ఉండడానికి. పల్లెటూరులో ఇలా ఎవరు కట్ చేయరు, ఎట్లున్నా తినేస్తారు. ఇలా చేయడం వల్ల చూడండి సరే కదా ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా ఇలా ఇప్పుడు దీన్ని మెల్లగా తీసి, ఇలా తీసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇలా పెనం మీద వేయాలి. ఆల్రెడీ పెనం హీట్ ఎక్కి ఉంది కాబట్టి అతుక్కునే ఛాన్సెస్ ఉండవు. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో అది, రౌండ్గా అందంగా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంకా మళ్ళీ అలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా చేతుల మీద కొద్దిగా వెడల్పు చేసుకొని అంతలోపు ఇక్కడ హీట్ ఎక్కుతుంటుంది. ఇది సార్ మీ పని, దీన్ని తిప్పాలి మీరు. ఇలా ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్లో మనకు బాగా వస్తుంది. మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, అలవాట్లో మీకు ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ రౌండ్గా మంచిగా వస్తుంది. అంటే మరీ మందంగా ఉంటా కూడా అది బాగుండదు. ఈ రేంజ్ పల్చగా ఉండాలి, అది చూసుకోవాలి ఒకసారి. మరి మందం ఉంటే ఏంటంటే పిండి పిండి అని తీసుకుంటుంది. అలా ఒకసారి మొత్తం తీసి చూడండి ఎంత బాగుందో చూడండి. కాకపోతే ఇక్కడ గ్యాస్ ఎక్కడ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పెనం చల్లబడితే అది అతుక్కోవడం జరుగుతుంది, మళ్ళీ ఇంకొకటి తయారవుతుంటుంది అటు. ఇక్కడ ఇది హీట్ అవుతుంటుంది, అక్కడ చూడండి మళ్ళీ సేమ్ అలా రౌండ్ చేసుకోవాలి. మా మేడంకి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఒక్క రోజులో 20 చేసేమని చేసేస్తుంది. ఇక్కడ ఇది చూడండి ఎంత బాగుందో. మనకు మంచిగా కాలుతుంది అని అనిపించడానికి మళ్ళీ ఒకసారి ఇటు తిప్పుకోవాలి. ఇక్కడ మళ్ళీ అక్కడ రెడీ అయిపోయింది, ఇక్కడ ఇంకోటి స్టార్ట్. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ రేంజ్ కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇటు తిప్పుకొని ఇది దాదాపుగా అయిపోయినట్టే. ఓకే, మరి థ్యాంక్ యూ సార్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని. మేడంకి ఒక థ్యాంక్ యూ చెప్పండి. ఆల్ ద బెస్ట్.